ఓకే. ఫస్ట్ లాగిన్ అవుదాం. ఏదైనా లాగిన్ అవ్వాలంటే మీ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్షా ఎంటర్ చేస్తారు. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు చేయాల్సింది రిఫరల్ లింక్ ఎవరికైనా పంపించాలంటే ఈ పైన 3 లైన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయో దీని మీద క్లిక్ చేయాల్సి. దాంట్లోని మీకు పర్చేజ్, సారీ, ఇక్కడ ఫ్రాంచైజ్ ఉంది. ఓకే. మీకు ఇక్కడ ఎఫిలియేట్ అని వస్తుంది, ఎఫిలియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిఫర్ లింక్ అనేది కనిపిస్తుందండి. ఈ రిఫర్ లింక్ని మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ షేర్ చేశా. ఇప్పుడు షేర్ చేసిన తర్వాత ఆ వ్యక్తి దీని మీద మీరు ఏదైతే షేర్ చేశారో రిఫర్ లింక్ దాని మీద క్లిక్ చేస్తారు. ఫస్ట్ దీన్ని నేను లాగిన్ అవ్వాలి, నేను ఆల్రెడీ ఉన్నాను కదా. సో ఇదిగోండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీ ఆధార్ కార్డు పక్కన ఉంటే చాలా మంచిది. ఆధార్ కార్డు పెట్టుకొని పేరు కానీ లేకపోతే అడ్రస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలాగుందో అదే ఎంటర్ చేసేయండి, చాలా మంచిది. తర్వాత మళ్ళీ ఏం చేంజెస్ అవసరం లేదు. సో ఫస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అన్ని క్యాపిటల్ లెటర్స్లోని టైప్ చేయండి. లాస్ట్ నేమ్ అంటే మీ సర్నేమ్ అండి. చేశారు. తర్వాత ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ చిన్న తెర ఈమెయిల్ అడ్రస్ బోల్. FAYZ EDU online. FAYZ EDU Online. online డాట్ సారీ @gmail.com. ఇది స్మాల్ లెటర్స్లోనే వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది మీరు మిక్స్డ్ అండి, అంటే ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే కొన్ని స్మాల్ లెటర్స్, కొన్ని నంబర్స్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇవన్నీ కలుపుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏదైనా పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ అది సెట్ చేసిన తర్వాత కంట్రీలో మన ఇండియా ఉంటుంది, ఇండియా సెలెక్ట్ చేయండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, మాది ఆంధ్ర సెలెక్ట్ చేస్తున్నా. సిటీ, ఇక్కడ మీ సిటీ ఉంటే సిటీ పైన టైప్ చేసినప్పుడు కిందన వస్తుందండి, అది సెలెక్ట్ చేయాలి. మీరు టైప్ చేసిన సిటీ లేకపోతే కిందన కనిపించదు, సో అది తీసుకోదు కూడా. అటువంటప్పుడు మీ నియరెస్ట్ సిటీ లేకపోతే మీ క్యాపిటల్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, तेरा आधार कार्ड में कौन सा है? वो 16-8 है. కోరడ్ వీధి का. ఓకే, అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తారు. రిఫరల్ కోడ్ ఏం చేంజ్ చేయకర్లే, మొబైల్ నెంబర్ ఇస్తారు. క్యాప్చా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో క్యాప్చా ఎంటర్ చేయండి.
ఐ హ్యావ్ రీడ్ అగ్రిమెంట్స్ రీడ్ చేసి రిజిస్టర్ అని ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ మెయిల్కి వస్తుంది. బోల్ వెరిఫికేషన్ కోడ్. ఎయిట్ సిక్స్ 4975. ఆ వెరిఫికేషన్ కోడ్ కొట్టి వెరిఫై చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అయ్యేది ఏంటంటే మీకు ఆటోమేటికల్లీ లాగిన్ అవుతుందండి. అయిన తర్వాత కంప్లీట్ వెరిఫికేషన్ అనేది కొట్టాలి. సరే ఆధార్ కార్డు దే ఎక్బర్ ఫోటో రాతాను. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండి. ఎటువంటి ఇమేజెస్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ नहीं है क्या? फोटो 64 फोटो नहीं है. फोटो निकाल ये बिजी रख रहा हूँ 1 मिनट. ओके 6457 4216 4046 4216 46 1 मिनट. हाँ वो 6457 4216 4046. यस याद है. 1 मिनट रहो यहाँ. ఇప్పుడు ఈ క్యాప్చా కొట్టిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొడితే ఆ ఆధార్ కార్డు లింక్డ్ మొబైల్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బోల్ ఓటీపీ 799114 799 పాన్ కార్డ్ నెంబర్. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్లీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుందండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. AJKPF 0647B 0647B 47B. ఆధార్ కార్డ్ నెంబర్ సారీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. బర్బర్ హోగేనా. AJKPF 0647B. సబ్మిట్. ఇలా కొట్టగానే ఇగోండి యువర్ కేవైసీ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ డన్ అయిపోయిందండి. కేవైసీ ఇక్కడికి ఇది క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, సేఫ్ పాల్, టోకెన్ పాకెట్ ఏదైనా సరే వెబ్3 వ్యాలెట్లోని మీరు ఎంఎస్టి నెట్వర్క్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సేఫ్ పాల్ వాడుతున్నాను. तेरे ट्रस्ट वॉलेट है ना? इंस्टॉल करना. कौन सा है? कोई सा भी नहीं है फोन. ओके अरे तो फोन आपका बोल तो. ఓకే ట్రస్ట్ వ్యాలెట్ తీసుకుంటున్నా. ఇష్యూస్ सेफ पॉल लेंगे. सेफ पॉल ఇక్కడ ఒక వ్యాలెట్ తీసుకొని మీకు దేంట్లోనైనా సరే ఒక దాంట్లో ఆ వ్యాలెట్లోని కిందక బ్రౌజర్ అనేది ఉంటుందండి. మనం ఏదైతే నార్మల్ డెస్క్టాప్లోని బ్రౌజర్ అంటాం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని, అలాగే డాప్స్ అంటే ఇలాంటి వెబ్3 వ్యాలెట్లోకి వచ్చేసరికి దాన్ని డాప్స్ అంటారు, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. దాంట్లోని బ్రౌజర్ని డాప్ అని కానీ లేకపోతే ఎక్స్ప్లోర్ అని కానీ ఉంటుందండి మీ కిందన. జస్ట్ లైక్ దిస్. ఇగోండి ఇక్కడ సేఫ్ పాల్లో ఎక్స్ప్లోర్ అని ఉంది. అదే మీకు వేరే బ్రౌజర్లోకి వెళ్తే డాప్ అని ఉంటుంది, డిఏపిపి అని, లేదా డిస్కవర్ అని కానీ ఉంటుంది. ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పైన సెర్చ్లోని mstscan.com అంటే ఇది ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క బ్లాక్ ఎక్స్ప్లోరర్ అండి. mstscan.com అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇలా ఒక సెక్యూరిటీ వార్నింగ్ వస్తుంది. దాన్ని రిమైండ్ బి నెక్స్ట్ టైం క్లిక్ చేసి కన్ఫర్మ్. ఇగోండి బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది కదా. జస్ట్ దీన్ని లాస్ట్కి ఈ స్క్రీన్ ఎండ్కి వెళ్ళిపోతే మీకు యాడ్ ఎంఎస్టి మెయిన్ నెట్ అనేది కనిపిస్తుంది.
ఇగోండి యాడ్ ఎంఎస్టి మెయిన్ నెట్ అనేది కనిపిస్తుంది. దీని మీద ఒక ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ లేదా మీకు వేరే దాంట్లో అయితే ఇంపోర్ట్ అని కానీ వస్తుంది, లేదా కన్ఫర్మ్ అని కానీ వస్తుంది. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ అవి చూడండి యాడెడ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు జస్ట్ ఇది క్లోజ్ చేసి బ్యాక్కి రండి. వ్యాలెట్లోకి వస్తే ఇక్కడ ఇది ప్రెజెంట్ వేరే నెట్వర్క్లో ఉంది. మీరు ఇక్కడ నెట్వర్క్ మార్చాలి అని అంటే సేఫ్ పాల్ కాబట్టి ఇది ఇగోండి ఇక్కడ ఉంటుంది నెట్వర్క్ మార్చేది. ఇక్కడ క్లిక్ చేసి ఆల్లో పెట్టేశారు అనుకోండి, అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇగోండి దాంట్లో ఎంఎస్టీసీ కూడా వచ్చింది. లేదా దీంట్లోనే ఎంఎస్టీసీ అని మీరు టైప్ చేయొచ్చు. ఈ సెర్చ్లోని ఎంఎస్టీ ఇగోండి ఎంఎస్టీ మెయిన్ నెట్ అని వచ్చింది. ఎంఎస్టీ అని కొట్టుకున్నా ఓన్లీ ఆ బ్లాక్ చైన్కి సంబంధించినవే ఇక్కడ వస్తాయి. క్లిక్ చేసి ఎంఎస్టీసీ మీద క్లిక్ చేయండి. చేసి రిసీవ్ క్లిక్ చేసి దీని తాలూకా అడ్రస్ ఏదైతే ఉందో ఎంఎస్టీసీ రిసీవ్ అడ్రస్, దీనిని మీరు ఆల్రెడీ ఏదైతే ఇందాకల రెజ్యూమ్ పాస్ చేసి ఉంచారో ఇక్కడ ఎంఎస్టీ బ్లాక్ చైన్లో ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత కేవైసీ ఇక్కడికి మళ్ళీ రావాలి. వచ్చి పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ పేరు కనిపిస్తుంది ఇప్పుడు పైన. ఇక్కడ ఫయాజ్ సాదిక్ షేక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసి ఈ కిందకి వెళితే వ్యాలెట్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ ఇగోండి దిస్ వన్ వ్యాలెట్ అడ్రస్ అని ఉంటుంది. దీంట్లో ఇగోండి ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ని పేస్ట్ చేయాలి. ఏదైతే కాపీ చేశారో ఆల్రెడీ అది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద కొట్టండి. కొడితే మీరు వ్యాలెట్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. సో ఈ ప్రాసెస్ వరకు మీరు చేయాలండి. ఇలా మీరు ప్రతి ఒక్కరితో చేయించండి. వాళ్ళు ఫ్రాక్షన్ బై చేస్తారా లేదా సెకండరీ, ఇలా మీరు ఒక రిజిస్ట్రేషన్ చేయించి కేవైసీ కంప్లీట్ చేయించి వ్యాలెట్ క్రియేట్ చేసి ఆ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేస్తే ఇమ్మీడియట్లీ మీకు 50 ఎంఎస్టీసీ ఫ్రీగా ఎయిర్ డ్రాప్ కింద మీకు వస్తాయి. కావాలంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి. సేఫ్ పాల్ ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేసి బ్యాక్ చేయండి. జస్ట్ రీఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ వచ్చేసాయి 50. కనిపిస్తుందా? ఇగోండి ఇక్కడ 50 ఉన్నాయి. ఇంకా లోన్కి వెళ్ళి చూద్దాం. ఇది క్లిక్ చేయండి. ఇగోండి జస్ట్ క్లిక్. ఇక్కడ 50 ఎయిర్ డ్రాప్ కాయిన్స్ అనేవి ఇమ్మీడియట్లీ వస్తాయండి. ఇక్కడ వరకు వాళ్ళందరూ పొందుతారు. అంటే ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేశారో అంతే, ఇంకా ఫ్రాక్షనే బై చేయలే. అలాగే మీరు రిఫర్ చేశారు అంటే ఇప్పుడు నేను ఇది రిఫర్ చేశాను కాబట్టి దీని నుండి నాకు 12.5 టోకెన్స్ వస్తాయండి. అంటే ఇంటూ 25%, ఈ 50లో 25% కాయిన్స్ మీరు రిఫర్ చేశారు కాబట్టి మీకు ఎయిర్ డ్రాప్ కాయిన్స్ కింద మీకు వస్తాయి. మీ 50 ప్లస్ ఈ 12.5 62.5 మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళ వ్యక్తిని జాయిన్ చేస్తే అలాగా మీరు 10 మందిని జాయిన్ చేస్తే 10 12.5 అంటే 125 ప్లస్ మీ 175 కాయిన్లు. 100 మందిని చేస్తే అలా మీరు ఎంత మందిని ఫ్రీగా చేస్తారా లేకపోతే ఫ్రాక్షన్ బై చేస్తారా చేయించండి. చేయించడం వల్ల మీకు ఈ కాయిన్స్ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఫ్రాక్షన్ వాళ్ళతో బై చేయిస్తే మీకు ఇమ్మీడియట్లీ 5% అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక ఫ్రాక్షన్ ఎంతంటే యాక్చువల్గా 1000 రూపీస్ 1009 రూపీస్ అండి వితౌట్ జిఎస్టీ కదా. ఈ 1009 రూపీస్లోని 5% ఎంత, నియర్లీ 48 రూపీస్ సంథింగ్ ఎంతో మీకు ఒక ఫ్రాక్షన్ డైరెక్ట్గా మీరు బై చేస్తే వచ్చే కమిషన్ అండి. అలాగా మీరు 10 చేస్తే 480, 100 చేస్తే 4800, 200 చేస్తే 10,000 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. ఈ విధంగా ఈ అమౌంట్ని కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ద్వారా ఆ ఎయిర్ డ్రాప్ ఎంఎస్టీసీని కూడా ఎర్న్ చేయొచ్చు అండి. ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలాగా మీరు ఇక్కడ మంచి ఎర్నింగ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చాలా మందికి ఆపర్చునిటీ గురించి తెలియదు. ఇప్పుడు మీరు ఎంత తొందరగా దీన్ని రెస్పాండ్ అయ్యి షేర్ చేసి అందరితో చేయిస్తారో అంతే ఎక్కువ కాయిన్స్ కానీ అమౌంట్ కానీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బై చేసే ప్రాసెస్ ఏంటి? ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మీరు బై చేయాలంటే సేమ్ అండి. ఈ 3 లైన్స్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ పర్చేజ్ అని ఉంటుంది. పర్చేజ్ మీద కొట్టండి. పర్చేజ్ కొడితే బై డిఫాల్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి కావాలంటే ఒకటే కొట్టండి.
లేదా 10 కొనాలంటే 10 ఎంటర్ చేయండి. 10 ఎంత అవుతుంది యాక్చువల్గా 10,099 రూపీస్ 16 పైసా ప్లస్ 18% జిఎస్టీ కలిపి 1817 కలుపుకుంటే 11,917 రూపీస్ 10 ఫ్రాక్షన్స్కి అవుతున్న అమౌంట్. అది మీరు చూసుకుంటారు ఎన్ని మీ దగ్గర ఎంత మీ పాకెట్ అలౌ చేస్తారు, లేదా మీ మొబైల్లో ఎంత అయితే మీ అకౌంట్లో అమౌంట్ ఉందో దాన్ని బట్టి మీరు ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి బై చేస్తున్నా, ఒకటి క్లిక్ చేసి ఇక్కడ పే నౌ అని ఉంది కిందకు వస్తే ఈ పే నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రేజర్ పే ఏదైతే గేట్ ఉందో అక్కడికి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి, పేమెంట్ ఆప్షన్స్ యూపీఐ ద్వారా, బ్యాంకుల ద్వారా, లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఐడి, ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏది ఈజీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. బెటర్ గో విత్ గూగుల్ పే ఆర్ ఫోన్పే. సో నేను గూగుల్ పే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత అటువైపు వ్యక్తికి ఇక్కడ నుండి కనిపించదు, జస్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది, అంటే పాస్వర్డ్ వేసేది అవన్నీ కనిపించవు. సో నేనైతే పాస్వర్డ్ వేస్తున్నా, పేమెంట్ కన్ఫర్మ్ చేస్తున్నా, చేసేస్తా, డన్. ఇలా పేమెంట్ అయిపోగానే మీకు ఇగోండి ఈ విధంగా కన్ఫర్మింగ్ పేమెంట్ వచ్చి ఈ విధంగా వస్తుందండి. రీడైరెక్టెడ్ ఇన్ 3 seconds 1 second. ఇగోండి రీడైరెక్ట్ ఆటోమేటికల్ అవుతుంది, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అయిన తర్వాత పేమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని పైన వచ్చింది. జస్ట్ ఇప్పుడు పైకి వెళ్ళి చూడండి, ఫ్రాక్షన్స్ ఓన్డ్ 1 అని వచ్చేసింది కదండి. ఇగోండి నేను ఒక ఫ్రాక్షన్ బై చేసా, ఇగోండి ఫ్రాక్షన్స్ ఓన్డ్ 1 అని వచ్చింది. ఇలా వచ్చిందంటే మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు, యాజ్ ఎ వ్యాలిడేటర్గా ఒక ఫ్రాక్షన్ మీరు బై చేసినట్లు. అంటే ఇక్కడ నుండి మీకు ఏవైతే ఈ రోజంతా మైనింగ్ ద్వారా రివార్డ్స్ వస్తున్నాయో అవన్నీ 24 hours క్లోజింగ్ కాబట్టి రేపు మార్నింగ్ మీకు రావాల్సిన 20 కాయిన్స్ ఇక్కడ టోటల్ కాయిన్ ఎర్న్లో వస్తాయండి. ఈ 20లోని కేవలం 50% మాత్రమే మీరు విత్డ్రా చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్కి తీసుకోవచ్చు. రిమైనింగ్ 50% ఏవైతే ఉన్నాయో స్టేకింగ్లోకి వెళ్ళిపోతే ఆ బ్యాలెన్స్ మీరు చూడాలి అనుకుంటే ఈ పైన 3 lines క్లిక్ చేసి విత్డ్రా అని ఉంటుంది, విత్డ్రా క్లిక్ చేయండి. విత్డ్రా చేస్తే మీ టోటల్ బ్యాలెన్స్ ఎంత, అంటే మీరు విత్డ్రా చేసుకునే బ్యాలెన్స్ ఎంత అనేది ఈ బ్యాలెన్స్లో చూపిస్తుంది. మీకు డాష్ బోర్డ్ మీద 20 చూపిస్తే ఇక్కడ 10 చూపిస్తాయి, 100 చూపిస్తే ఇక్కడ 50 చూపిస్తాయి. ఎందుకంటే 50% మాత్రమే మీ షేర్, రిమైనింగ్ 50% యాజ్ ఏ బ్లాక్ చైన్ వ్యాలిడేటర్ అవి స్టేకింగ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఈ టోటల్ ఆపర్చునిటీ అండి. ఓకే, ఇంకా ఎవరైనా పేమెంట్ చేసేటప్పుడు అంటే సేమ్ మొబైల్ నుండి కాకుండా వేరే మొబైల్ నుండి చేసేటప్పుడు, లేదా పేమెంట్ గేట్వే సర్వర్ ఎర్రర్లు ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు కంప్లీట్గా మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యి అప్పుడు మాత్రమే పేమెంట్ చేయండి, అప్పుడు సక్సెస్ అవుతుంది. అంతే తప్ప ఒకసారి పేమెంట్ అయిన తర్వాత బ్యాక్ చేసి మళ్ళీ యూపీఐ సెలెక్ట్ చేసి పేమెంట్ చేసేస్తే అది వెంటనే అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదండి. అలాగ అవ్వకుండా మీకు ఫ్రాక్షన్స్ ఓన్డ్ అనేది రాకపోతే అప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్గా 3 lines క్లిక్ చేసి మళ్ళీ పర్చేజ్ నొక్కండి. పర్చేజ్ నొక్కితే ఈ పైన రిపోర్ట్ అన్రిసీవ్డ్ ఫ్రాక్షన్స్ అని ఒకటి ఆప్షన్ ఉంటుందండి. అంటే మీరు బై చేశారు కానీ అది మీకు రాలే, అప్పుడు రిపోర్ట్ అన్రిసీవ్డ్ ఫ్రాక్షన్స్ అని మీ ఏదైతే పర్చేజ్ ఆప్షన్ ఉందో దానిపైన ఉంటుందో అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే పేమెంట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ పే ద్వారా చేశాను ఇప్పుడు కదా, ఇగోండి గూగుల్ పే, దీంట్లోకి వెళ్ళి హిస్టరీలోకి వెళ్ళా, ఇగోండి మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్, ఇదే ఇప్పుడు నేను పేమెంట్ చేసింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యూటీఆర్ నెంబర్ అనేది కనిపిస్తుంది, యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి అని, ఇది మెయిన్ అండి. ఇది నోట్ చేసుకోండి పేపర్ మీద లేకపోతే దేని మీద, ఇది కూడా చాలా అవసరం. అలాగే నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి పేమెంట్ చేశానంటే ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, ఈ 3 కూడా అవసరం. ఇది మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి రావాలి.
అంటే ఇది దేని గురించి చెప్తున్నానంటే ఎవరిదైతే బై చేసిన తర్వాత ఫ్రాక్షన్స్ రాలేదో, పేమెంట్ ఫెయిల్ అయిపోయింది అంటే పేమెంట్ డిడక్ట్ అయిపోయింది కానీ మీకు రాలేదో వాళ్ళ గురించి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? పర్చేజ్లోకి వెళ్తారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు. 3 లైన్స్ పర్చేజ్, రిపోర్ట్ అన్రిసీవ్డ్ ఫ్రాక్షన్స్ కొట్టారు. కొట్టి మీరు ఎన్ని బై చేశారు నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్లో ఎంటర్ చేయండి 1. సో దాని ప్రైస్ ఎంత మీరు పే చేశారు? 1191.70 ఎంటర్ చేశారు. పర్చేజ్ డేట్ ఇప్పుడే కాబట్టి జస్ట్ సెట్ కొట్టండి, అక్కడ డేట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బ్యాంక్ నేమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్. నెక్స్ట్ బ్రాంచ్ నేమ్ విజయనగరం. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది. ట్రాన్సాక్షన్ ఐడి యూటీఆర్ ఐడి అని చెప్పాను కదా మీకు రాసుకోమని చెప్పేసి, ఆ యూటీఆర్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. చేసుకున్న తర్వాత చూజ్ ఫైల్ అని ఉంది ఇక్కడ. ఈ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో మీడియా పిక్కర్ క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ షాట్ స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇదిగోండి ఇది అప్లోడ్ చేయండి. ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత సబ్మిట్ మీద కొట్టండి, అంతే. ఇది సబ్మిట్ చేసిన ఒక 1 అవర్ to 2 అవర్స్లో మీ ఫ్రాక్షన్ అనేది మీకు వచ్చేస్తుందండి. కంపెనీ అది ఓకే చేస్తుంది. ఓకే చేసిన తర్వాత మీరు జస్ట్ డాష్ బోర్డ్ మీదకి వెళ్ళి చూసుకుంటే ఫ్రాక్షన్స్ ఓన్లో మీరు ఆల్రెడీ బై చేసి ఉంటే అది ప్లస్ కొత్తగా యాడ్ అయింది ఇక్కడ కనిపిస్తుంది, లేదా ఫస్ట్ టైం అయితే అక్కడ 1 అని కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఇన్ కేస్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఏదైనా రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఇలాగ మీరు సపోర్ట్కి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటి, చాలామందికి టోకెన్ పాకెట్ అయితే ప్రెజెంట్ ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఫుల్లీ సింక్ అయింది, అక్కడ రిఫ్లెక్ట్ కూడా అవుతుందండి టోకెన్ పాకెట్లో. దాన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. టోకెన్ పాకెట్ ఇక్కడ చూడండి, నాకు ఓన్లీ దీని ద్వారా రిఫరల్ ద్వారా 725 టోకెన్స్ వచ్చాయి మొత్తం. అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి డైరెక్ట్గా. అదే నేను ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చూడండి ట్రస్ట్ వ్యాలెట్లో మీకు ఎంఎస్టీసీ 0 అనే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అనేది సింక్ ఇష్యూ ఉందండి. సింక్ అంటే బ్లాక్ చైన్ సింకింగ్ అనేది ట్రస్ట్ వ్యాలెట్లో తొందరగా జరగడం లేదు. ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది, అతి తొందరలో అది కూడా జరుగుతుంది. అప్పుడు మీకు వచ్చిందా లేదా అని డౌట్ ఉంటే బ్లాక్ చైన్లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయాలంటే కింద చూడండి, చెక్ ఎక్స్ప్లోరర్ అని ఉంది ఇక్కడ, దిస్ వన్. ఈ చెక్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీ టోటల్ ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ ఎంత ఉంది అన్ని కూడా ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుందండి. జస్ట్ ఓపెన్ అవుతుంది, వెయిట్ ఎ మినిట్. నెట్వర్క్ స్లోగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ వస్తుందండి, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి, లేదా బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ ఎక్స్ప్లోరర్ నొక్కండి. ఐ థింక్ నా నెట్వర్క్ హోమ్ ఓకే. నెట్వర్క్లో సంథింగ్ ఏదో ఇష్యూ ఉన్నట్లుంది, ప్రజెంట్ బ్లాక్ చైన్లో ఏదో అప్డేట్ జరుగుతున్నట్లుంది. దానివల్ల ఇక్కడ మనకు కనిపించలేదు. ఇక్కడ ఏంటంటే మీరు ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఎంఎస్టీ scan.com ఓపెన్ చేయగానే మీ వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుందండి. అలా కూడా మీరు చూసుకోవచ్చు, లేదా కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఆటోమేటికల్లీ అది మీకు రిఫ్లెక్ట్ అయిపోద్ది, లేదా ఇంకా
రియల్ టైంలో కావాలనుకుంటే టోకెన్ పాకెట్లోకి మీరు ఏవైతే 12 వోట్స్ ఉంటాయో మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్వి అది టోకెన్ పాకెట్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ మీకు అక్కడ రిఫ్లెక్ట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా కూడా మీరు చూసుకోవచ్చండి. సో ఇప్పుడు వరకు ఉన్న ప్రతిదీ కూడా మీకు షేర్ చేశాను. హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈ వీడియోని నేను రికార్డెడ్ వీడియోని గ్రూప్లో షేర్ చేస్తాను. ఇది 1కి 10 సార్లు మీరు వినండి, చూడండి, అలాగే ప్రతి ఒక్కరికి పంపించండి. ఈజీగా అర్థమవుతుంది. అండ్ మ్యాక్సిమం మీకు ఎప్పుడైతే అర్థమైందో ఇంకొంచెం ఎఫర్ట్స్తో దీన్ని మీరు చేసే వీలుంటుందండి. రికార్డ్